అందరికి ఒకే షేడ్ అప్లై చేస్తుంటాం, జస్ట్ పింక్. అలా కాదు, ఇక్కడ ఏంటంటే స్కిన్ టోన్ కూడా మైండ్లో పెట్టుకోవాలి. అంటే ఏ స్కిన్ టోన్కి ఏ కలర్ సెలెక్ట్ చేసుకొని చాలా ఇంపార్టెంట్ అండి. సపోజ్ ఫెయిర్ అనుకోండి, ఇలాంటి పీచ్ కలర్ తీసుకోవచ్చు, లైట్ పీచ్. ఓకే, సో ఒకవేళ మీడియం స్కిన్ టోన్ అనుకోండి, పీచ్ మనకి కలర్ కరెక్ట్లో డార్క్ కలర్ కరెక్ట్ లాగా మీడియం ఎలా ఉంటుందో ఇలాగా మనకి బ్లష్లో కూడా ఏంటంటే లైట్ షేడ్ డార్క్ షేడ్ ఉంటుంది. ఇప్పుడు పీచ్ అంటే లైట్ పీచ్, మళ్ళీ పీచ్ అంటే కొంచెం డార్క్ ఉంటుందండి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఫేర్ స్కిన్ టోన్లో వచ్చే వరకు లైట్ పీచ్నే తీసుకోవాలి. ఓకే, సో ఒకవేళ మేబీ మీడియం స్కిన్ టోన్, మీడియం డార్క్ పీచ్ అంటే దీనికన్నా కొంచెం డార్క్ షేడ్ మీడియం స్కిన్ టోన్. సో దాంతోపాటు కొంచెం ఏదైనా పర్పుల్ లాంటిది అది షేడ్ తీసుకోవచ్చు. డస్క్ స్కిన్ టోన్ ఉంటుంది, డస్క్ స్కిన్ టోన్ మ్యాక్సిమం కంటే కొంచెం ఆరెంజ్ షేడ్, కొంచెం బెర్రీ కలర్స్ ఉంటాయి కదా, డార్క్ షేడ్ మాత్రం చూజ్ చేసుకోండి. అంటే రెడ్డిష్ ఆరెంజ్ రెడ్డిష్ ఉంటాయి కదా, అలాంటి షేడ్స్ మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఒకవేళ మేబీ అలా కాకుండా డార్క్ వాళ్ళకి వైట్ చేసామంటే ప్యాచ్ లాగా కనిపిస్తుంటుంది. సో ఫెయిర్ వాళ్ళకి డార్క్ చేస్తే మళ్ళీ ప్యాచ్ లాగా కనిపిస్తుంది. సో అక్కడ స్కిన్ టోన్ బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో మనం పిక్ చేసుకున్న వెంటనే డైరెక్ట్ కూడా అప్లై చేయొద్దు, యాక్సెస్ మొత్తం రిమూవ్ చేయండి. చేశాక మీరు ఒక ప్లేస్ చూడండి, ఈ అమ్మాయి ఫేస్ షేప్ చూడండి. సో ఆల్రెడీ చీక్ బోన్స్ ఈ పార్ట్ ఉంది కాబట్టి మనం ఇక్కడ హైలైట్ చేసుకోవచ్చు. సో అప్లై చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ డైరెక్ట్గా జస్ట్ లైట్ టచ్ చేయండి, అంటే ఇక్కడ పిక్ చేసుకున్న ఈ పార్ట్ మాత్రం టచ్ అవ్వాలి. జస్ట్ ఒకసారి మార్క్ పెట్టుకోండి, ఇట్లా మార్క్ చేశాక దాన్ని బ్లెండ్ చేసుకోండి ఇలాగా చాలా లైట్గా. లేదా ఎక్కువ అప్లై చేసి ప్యాచ్ లాగా కనిపిస్తుంది, కొంచెం హార్డ్గా ఉంటుంది చూడడానికి కూడా. ఓకేనా?